మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి మీద జైల్లో వేస్తే సంతోషిస్తానని మాట మాట్లాడారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. సుబ్బారెడ్డి గారు బామ్మర్ది ఉంటే ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా మంత్రి అవ్వచ్చు. అది మీ గొప్ప అని మేము అనుకోవట్లా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవాలి. సుబ్బారెడ్డి గారు బామ్మర్ది కాబట్టి మీకు ఆ అవకాశాలు వచ్చినాయి. మీరు దాన్ని మర్చిపోయి ఆయన జైల్లో ఇస్తే నేను సంతోషిస్తానంటూ ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఇటువంటి మాటలు మాట్లాడటం అవివేకం, చేతకానితనంగా. ఎందుకంటే అధికార పార్టీకి వెళ్ళావు, ఏదైనా ఉంటే నేను అక్కడ కేసులు పెట్టు, రుజువులు చూపించు, యాక్షన్ తీసుకో. ఊరికి ఆరోపణలు చేసి చేయటం అనేది చేతకానితనం మాటలుగా భావిస్తూ ఉన్నాం. ఇక మేము తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాం అంట. మీరు 2 సంవత్సరాల నాడు బయటికి వెళ్ళి చుట్టం చూపుగా అప్పుడప్పుడు వస్తూ సెన్సేషన్ కోసం ఏదో ఒక మాట మాట్లాడిపోతా ఎట్లా తగు మీకేదో ఫ్రస్ట్రేషను, మీ రాజ్యంలో ఏదో తేడా జరిగింది, లేదా ఊరిక నేను ఉన్నానని అనడానికి ఏమన్నా గుర్తింపు కోసం మాట్లాడుతున్న మాటలు మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడింది?